నమస్తే, నేను సూర్య. వెల్కమ్ టు V6 న్యూస్. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామంలో ఉన్నటువంటి రైతు రాజన్న దగ్గరికి అయితే వచ్చినాం. సో రైతు రాజన్న ఇక్కడ క్యాప్సికంతో పాటు ఇంకా వేరే పంటలు కూడా పండిస్తూ ఉన్నాడు. సో ముందుగా అయితే మనం క్యాప్సికం ఎలా పండిస్తున్నారు, దానికి వస్తున్నటువంటి లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అనేది మనం రైతు రాజన్న మాటల్లోనే విందాం. చలో రండి. చూసారు కదా, మనం లోపలికి వచ్చిన తర్వాతనైతే మొత్తం ఇదంతా షేడ్ నెట్ తోటి అయితే వేసి ఉంచారు. సార్, అసలు ఎందుకు ఈ ఒక్క పంటకే షేడ్ నెట్ అనేది వేస్తారా, లేకపోతే మిగిలిన పంటలకు కూడా వేస్తారా? ఇక్కడ మనం చూడొచ్చు, గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్ క్యాప్సికం కూడా చూస్తున్నాం. సో ఒకసారి రాజన్నతో అయితే మాట్లాడదాం దీనికి సంబంధించిన మొత్తం పూర్తి విశేషాలు. నమస్తే రాజన్న. మొత్తానికి అయితే ఇక్కడ క్యాప్సికం పండిస్తున్నాను. అవును. సో మాట్లాడదాం దీని గురించి. మాట్లాడే ముందు మీ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏంది, మీరు వ్యవసాయానికంటే ముందు మీరు ఏం చదువుకున్నారు, ఎట్లా వచ్చారు, ఏంది ఒకసారి చెప్పండి. నేను BA BEd చదువుకున్నాను. వ్యవసాయ కన్నా ముందు మా తాత, మా నాన్నగారు అందరు వ్యవసాయం చేసేటోళ్ళు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్. మాది అందరిది వ్యవసాయ నేపథ్యమే. నేను కొంచెం స్పెషల్గా చదువుకున్నా కాబట్టి కొంచెం స్పెషల్గా ఆలోచించి కొంచెం వినూత్నమైన పద్ధతిలో కొన్ని రకరకాల పంటలు పండిస్తున్నా. అందరూ క్యాప్సికాన్ని మనకు పాలి హౌస్లో పండిస్తారు. నేను అలా పండించకుండా కర్రల సాయంతో వేసి పైన షేడ్ నెట్ వేసి మొత్తం కర్రలతోనే పాలి హౌస్ లాగా స్ట్రక్చర్ చేసి, ఇది షేడ్ నెట్ అంటారు. షేడ్ నెట్ హౌస్ కింద మేము క్యాప్సికం పండిస్తాం. నా BA BEd అంటున్నారు అంటే ఎట్లా, ఉద్యోగం రాకనా, లేకపోతే ఎందుకు వ్యవసాయం మీదికే రావాలని, ఎందుకు అంత చదువు చదువుకున్నారు, పెద్ద చదువు చదువుకున్నారు? ఉద్యోగాలు రావడము రాకపోవడం అన్నది పక్కకు ఉంచితే నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఎందుకంటే నాన్నలు తాతలు అట్లా అందరు చేసిరు కాబట్టి మనం ఒకరి వ్యవసాయమే మంచిగా అనిపించి చేస్తాం. క్యాప్సికమ్ మాత్రమే కాదు, మేము పలు రకాల పంటలు పండిస్తున్నాము. బీర, కాకర, సోర, నెక్స్ట్ క్యాప్సికమ్, టమాటో, రకరకాల పంటలు పండిస్తున్నాము. క్యాప్సికానికి మేము బెంగళూరులో కొన్ని పొలాలు చూసి, కొన్ని వ్యవసాయ క్షేత్రాలు చూసి ఇటు రావడం జరిగింది. ఎందుకంటే క్యాప్సికమ్ ఒకసారి పంట పెడితే మనకు సరాసరిగా మనకు 6 నుంచి 7 నెలల వరకు దిగుబడి ఇస్తుంది. అదే బీర, కాకర చూసుకుంటే మనకు 2 నెలలు, 2 నెలల 15 రోజులు దిగుబడి వస్తుంది. టమాటో ఈనంగా 2 నెలలు మాత్రమే దిగుబడి వస్తుంది. క్యాప్సికమ్ మాత్రం మనకు 5 నుంచి 7 నెలలు. మా పంట అయితే ఇప్పుడు 7వ నెల ఇది రావడము, మనకి ఇంకా 2 నెలలు వచ్చేటట్టు ఉంది. అందుకే లాంగ్ టైం కాబట్టి మేము క్యాప్సికాన్ని ఎంచుకోవడం జరిగింది. క్యాప్సికంలో రకాలు కూడా ఉంటాయి కదా. ఎల్లో రకం చూసాము, రెడ్ కలర్ లో ఉంటుంది. సో మనకి ఇక్కడ గ్రీన్ అంటే ఈ నేలకి అనుగుణంగా ఓన్లీ గ్రీనే వస్తుందా, లేకపోతే మీరు ఈ గ్రీన్ ఎంచుకున్నారా? అట్లానే ఏం కాదు, ఈ నేలలో అన్ని రకాల క్యాప్సికమ్, రెడ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ 3 రకాల క్యాప్సికమ్ పండుతుంది. మేము అక్కడక్కడ రెడ్ క్యాప్సికమ్ మీద పండించినాము. అలా ఏం కాదు, మనకు మార్కెటింగ్ గ్రీన్ బాగుంది మా ఏరియాలో, షాద్ నగర్ కానీ, హైదరాబాద్ చుట్టూ కానీ. ఈ ఎల్లో, రెడ్ సూపర్ మార్కెట్లకు ఇవ్వాలి, ఆ మార్కెటింగ్ మాకు కొంచెం అవగాహన లేదు, మార్కెట్ కొనేవాళ్ళు తక్కువ, మాకు తెలియదు కాబట్టి మేము గ్రీనే ఎంచుకున్నాం. మీరు స్టార్టింగ్లో చెప్పారు ఈ షేడ్ నెట్ ఇదంతా సెటప్ చేశారు అది అని చెప్పేసి. అంటే ఫస్ట్ మీరు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మొక్కలు మొత్తం ఫస్ట్ షేడ్ నెట్ వేసిన తర్వాత మొక్కల్ని విత్తుతారా, లేకపోతే ఎట్లా మొక్కలు తీసుకొచ్చిన తర్వాత షేడ్ నెట్ వేస్తారా? మేము 5 ఎకరాలు క్యాప్సికమ్ వేసినాము. ఈ 5 ఎకరాలు క్యాప్సికమ్ వేయడానికి సొంతంగా మాకు నర్సరీ ఉంది. రాజు నర్సరీ అని నా పేరుతో నర్సరీ ఉంది. ఆ నర్సరీలో నారు పెంచుకున్నాము. ఆ నారు 45 రోజుల నారు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటడం జరిగింది. విత్తనాలు ఎప్పుడైతే మేము ప్రో ట్రేలలో వేయడం జరిగిందో ఆ రోజు నుంచి దీంట్లో కల్టివేషన్ స్టార్ట్ చేసి 4 సార్లు 5 సార్లు ఫ్లవ్ వేసుకొని మంచిగా పొలం కలిగే దున్నుకొని, పశువుల ఎరువు ఎకరానికి ఒక 20 ట్రాక్టర్లు పశువుల ఎరువు పోసుకొని, మేము బోజలు వేసుకొని, మల్చింగ్ షీట్ వేసుకొని, డ్రిప్ ఇరిగేషన్ సెట్ చేసుకొని, తర్వాత కర్రలు బాతుకొని, షేడ్ నెట్ బిగించుకొని, ఇక్కడ అంతా రెడీ అయిన తర్వాత ఇంచుమించు మాకు 5 ఎకరాలు రెడీ చేయడానికి నెల 10 రోజులు పట్టింది. ఈ 46 రోజులు ఆ లోపు మాకు నారు రెడీ అయింది. ఆ నారు తెచ్చి ఇక్కడ నాటుకోవడం జరిగింది. అంటే ఎన్ని ఎకరాల్లో ఈ క్యాప్సికం వేసారు? మేము షేడ్ నెట్ కింద 5 ఎకరాలు వేయడం జరిగింది. మొత్తం అంటే ఒక మొక్కకి మధ్యలో ఎంత గ్యాప్ ఇస్తారు? అది ఒక మొక్కకి సాలుకు మధ్యలో 5 ఫీట్లు, మొక్కకి మధ్య 1.5 ఫీట్. ఈ తాడులు ఇప్పుడు ఈ కింద వేసారు కదా, ఈ మల్చింగ్ షీట్లు, ఇవి ఎందుకు వేస్తారు అన్నట్టు? కలుపు రాకుండా, కలుపు నివారణ కోసం. ఎండాకాలంలో వేస్తున్నాం, వాటర్ ఆవిరి కాకుండా 99% కలుపు కోసమే మేము మల్చింగ్ షీట్ వాడతాం. అన్న షెడ్ గిట్ట బందోబస్తు మంచిగానే వేసిరు మరి. అవునన్నా. ఇప్పుడు మొక్కలు కాకుండా ఈ ఓన్లీ షెడ్కు ఎంత దాకా ఖర్చు వస్తుంది? షెడ్కు
కర్రలకు వచ్చి మేకింగ్ ఛార్జెస్ వచ్చి ప్రతి వైర్కి వచ్చి మనకు పైన నెట్కి వచ్చి వేయడానికి అంతా కలిపి మనకు షెడ్కు 2 లక్షల ఖర్చు వస్తుంది. మామూలుగా చెట్లకి ఎండ దాకాలి అని అంటారు కదా, ఇప్పుడు మనం ఈ షెడ్ వేసి ఇప్పుడు ఈ షెడ్ మొత్తం వేసిరు కదా, అవును. సో ఆ ఎండ ఎట్లా వస్తుంది, చెట్లకి ఎట్లా వస్తుంది, అది ఎట్లా తీసుకుంటాం? మేము వేసుకున్నది ఇది 50% షేడ్ నెట్ అంటారు. 50% షేడ్ నెట్ అంటే 50% ఎండ వస్తుంది, 50% అక్కడనే ఆపుతుంది. మనకు ఓవరాల్గా 5 నుంచి 6 డిగ్రీల ఎండను వేడిని ఆపేస్తుంది పైన. ఈ క్యాప్సికమ్ అనేది ఎక్కువ వేడికి తట్టుకోదు, ఎక్కువ వేడికి పంట రాదు. ఎక్కువ వేడి అయినప్పుడు ఏమైతుందంటే ఈ ఫ్లవర్ డ్రాప్, ఈ పిందెలని రావలిపోవడము, చెట్టు చనిపోవడం జరుగుతుంది. అందుకని కంపల్సరీ దానికి నీడ అవసరం. మరి వాటర్ ఎట్లుంటుంది? రోజుకి ఎన్నిసార్లు నీళ్లు పెడతారు? ఎట్లా దానికి అంటే మన దగ్గరనే లేబర్స్ ఉంటారా, వాళ్ళు వచ్చి చేస్తారా, దగ్గరుండి చూసుకుంటారా? ఎట్లా ఇక్కడ రెగ్యులర్గా మాకు వచ్చే పని వాళ్ళు ఉంటారు, వాళ్ళే వాటర్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. రోజు పెట్టడము ఉంటుంది వాటర్, ప్రతిరోజు దీనికి ఫెర్టిలైజర్ ఇవ్వడం ఉంటుంది. వాటర్ రోజు మందు కొడతారు? రోజు మందు కొట్టడం అవసరం లేదు. దానికి ఏదైనా చీడపీడలు జరిగినప్పుడు, ఏదైనా తెగులు మన కంటికి కనిపించినప్పుడు, ఏదైనా త్రిప్స్ మైట్స్ ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ రోజు మాత్రమే స్ప్రే చేస్తాం. రోజుకి ఎన్నిసార్లు పెడతారు ఇట్లా వాటర్? మామూలుగా మా రోజుకి ఎన్నిసార్లు అని ఉండదు, ఒక 1 టైం ఇస్తాం. ఎంత కావాలో అంత ఇస్తాం. టైం 1 ఎకర్కి 1 అవర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పెట్టిర్రు, మీరు మందులు కొట్టిర్రు, మనకి ఇట్లా ఎట్లా తెలుసుకుంటాం చీడపీడలు పట్టినాయి అన్నట్టు? మనకు కనపడతాయి. ఇప్పుడు ఇది ఒక రకమైన రోగం ఇది. ఇవి ఆకంతా ఇట్లా మాడిపోవడము, ఎల్లో ఇష్యూస్ కావడము, ఈ ఆకు వెనకాల ముందు నీకు పురుగులు కనిపిస్తాయి. మైట్స్ అయితే మనము జాగ్రత్త చూస్తే కనపడతాయి, త్రిప్స్ కానీ మైట్స్ కానీ కనపడతాయి. అప్పుడు ఆ రోజు స్ప్రే చేసుకోవాలి. దీనికి రెగ్యులర్ షెడ్యూల్ అన్నది మనకు కంపెనీ వాళ్ళు కానీ, మనకు దీనికి గురించి తెలిసిన వాళ్ళు కానీ మనకు షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ఫాలో అవుతాం. ఎట్లా తీసుకొస్తారు మందులు? నాణ్యమైన మంచి, ఇప్పుడు బయట మామూలుగా కల్తీ వస్తున్నాయి కదా, అవును, అవి మరి మంచి ఎట్లా గుర్తుపడతారు? ఎట్లా కల్తీ అంటే మాకు గుర్తించడం రాదు. మాకు కొన్ని బ్రాండ్స్ తెలుసు, ఆ బ్రాండ్ మందులు తీసుకొచ్చి బ్రాండ్ని ఫాలో అవుతారు. అన్న, ఇప్పుడు ఈ మొక్కలు మామూలుగా తీసుకొస్తారు, ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మొక్కలు ఇవన్నీ ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంది మనకి? మనకు పంట అంతా మొత్తం 5 ఎకరాల్లో ఉంది. ఈ 5 ఎకరానికి 10,000 మొక్కలు పడతాయి. 10,000 మొక్కలు పడతాయి. ఒక్క మొక్కకు మనకు 5 రూపాయల నుంచి 6 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక విత్తనానికి. విత్తనాలు మేము బయట బ్రాండెడ్ విత్తనాలు తీసుకొచ్చి మన నర్సరీలో పెంచుకొని ఇక్కడ నాటుకోవడం జరిగింది. నాటుకున్నాక 45 నుంచి 55 రోజుల మధ్యలో మనకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. అక్కడ నుంచి మనకు 4 నెలల నుంచి 5 నెలలు 6 నెలలు మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దిగుబడి వస్తుంది. మరి పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మీరు కట్ చేస్తారు, ఇది ఎన్ని రోజులకి ఇప్పుడు ఈ కాయ ఎంత సైజులో వచ్చిన తర్వాత కట్ చేస్తారు? మాకు మొక్క నాటినప్పటి నుంచి ఫస్ట్ కటింగ్ ఎప్పుడైతే ఫస్ట్ రోజు కాయలు కోసుకున్నామో ఆ రోజు వరకు మనకు ఎకరానికి 4 లక్షలు ఖర్చు వచ్చింది. మేము ఇప్పుడు మొక్కలు నాటి నుంచి ఇప్పుడు ఇది 5వ నెల, 5th మంత్ హార్వెస్టింగ్ అవుతుంది. మాకు ఈ ఖర్చు రిటర్న్ రావడానికి ఇంచుమించు మాకు 4 నెలలు పట్టింది. మొన్న లాస్ట్ మంత్ నుంచి మనకు కొంత మిగులుతుంది. ఇట్లా రెడ్గా అయినాయి కానీ ఇవి ఎందుకు అంటే ఇవి అయిపోయినాయి అన్నట్ట? ఇది అయిపోయిందని ఏం కాదు, రెడ్ ఇది ఇంకా గ్రీన్ వదిలే ఎక్కడైనా మిస్ అయినాయి ఉంటే రెడ్ అయిపోతుంది. ఓకే, ఎక్కడైనా మిస్ అయింది సేమ్ పండు మిర్చి లాగానే మిస్ అయింది ఉంటే రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో అంతా గ్యాప్ ఉంది కదా, అవును, ఇందులో మామూలుగా అంతర పంటలు అంటారు కదా, అట్లా ఏమైనా చేస్తారా? పండించుకోవడానికి రాదు, ఈ గ్యాప్ లో నడవడానికి, మందులు స్ప్రే చేసుకోవడానికి, ఇది దానికి మాత్రమే పనికి వస్తుంది. మనం తిరిగి కాయలు కోసుకోవాలి కదా, కాయంతా కొయ్యాలి, బకెట్లు పట్టుకోవాలి కదా. ఎంత వస్తుంది ఒక ఎకరానికి? మామూలుగా ఎన్ని క్వింటాల వరకు వస్తాయి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కాయలు? ఎకరానికి మాకు ఇప్పటి వరకు ఒక ఎకరానికి చూసుకుంటే మాకు ఇప్పటి వరకు 40 టన్నులు వచ్చింది. 40 టన్నులు ఒక ఎకరానికి? అవును. ఓకే, ఇంకా మాకు ఇంకొక 15 నుంచి 15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా. అంటే ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని మీరే స్వయంగా తీసుకెళ్తారా మార్కెట్కి, లేకపోతే ఎట్లా? మేమే స్వయంగా తీసుకెళ్తాము. మాకు వెహికల్ ఉంది, మా వెహికల్లో డ్రైవర్ ఉంటాడు, లేబర్ అంతా కోసి కట్ చేసిస్తే మాకు సాయంత్రం షాద్నగర్లో సాయంత్రమే మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్కి సాయంత్రం 5 లోపల తీసుకెళ్తాం. మార్కెట్కి తీసుకెళ్తారు. ఇట్లా ఆన్లైన్లో ఏమన్నా ఇచ్చేటి ఎట్లా ఏమైనా ఉంటాయా పంపించేటి? అట్లా ఏమి లేదు, ఇక్కడ అంత మార్కెట్ వస్తారా మార్కెట్కి? మామూలుగా ఇక్కడికి మాకు వర్కౌట్ కాక ఇంకా ఇవ్వడం జరగట్లేదు. రెడ్ క్యాప్సికమ్ మాత్రం ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు. రెడ్ క్యాప్సికమ్ తీసుకెళ్తారా?
మామూలుగా కాయ ఏ సైజ్కి వచ్చిన తర్వాత ఈ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు? మేము ప్రతి 8 నుంచి 10 రోజుల మధ్యలో ఒకసారి కోస్తాం కాయలు. అప్పుడు మనకు 100 నుంచి 120 గ్రాములు ఉంటుంది ఒక కాయ. ఆ సైజు కాయలు మేము కోస్తాం. ఒక ఎకరానికి మొత్తం ఎన్ని కిలోలు ఇట్లా కట్ చేస్తారే? ఎన్నో మేము ఒక ఎకరానికి రోజుకి ఇప్పుడు ఒక టన్నున్నర కోస్తున్నాం. టన్నున్నర అంటే 15 క్వింటాలు దిగుతుంది ఇప్పుడు మాకు. మార్కెట్లో ఎట్లుంది ప్రైస్ మరి? ఇప్పుడు ఈ రోజు అయితే తక్కువ ఉంది. ఒక్కోసారి 60 పోయింది, 50 పోయింది, 40 పోయింది, 30 పోయింది. ఎంత హైయెస్ట్? ఎంత మామూలు? హైయెస్ట్ మేము 60 రూపాయలు అమ్మినాం. లోయెస్ట్ 25 రూపీస్ అమ్మినాం పర్ కేజీ. ఓకే. వస్తుందా మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరుగుతుందా? న్యాయం జరగవచ్చని ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు అయితే మేము పెట్టిన పెట్టుబడి 4 నెలల కష్టానికి మా పెట్టుబడి మాకు వచ్చింది. ఇంకా 2 నెలలు కాసే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 నెలలు మాకు ఏదైనా మిగిలొచ్చు. అంటే మామూలుగా ఇప్పుడు ఈ నేలలు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పండడానికి మామూలుగా ఇది అనుకూలమైన నేలనా? ఎట్లా నేల అనుకూలమైన నేల ఎక్కడైనా పండియొచ్చా లేకపోతే ఓన్లీ ఇక్కడనే అని ఉంటుందా? ఎట్లా? అట్లానే ఏం లేదు. క్యాప్సికానికి ఎర్ర నేలలు మంచివి. ఎర్ర నేలలు, మురుగునీళ్ళు ఇంకి నేలలు, రేగడి నేలలు రావు, నీళ్లు నిలిచే నేలలు రావు. తడి ఎంబడే వర్షం పడితే తడి ఎంబడి ఆరే నేలలు మాత్రమే పనికొస్తాయి. ఈ తాడ్లు కట్టిరు కానీ ఎందుకు? ఈ ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, ఈ కాయ బరువుకి ఇరిగిపోతుంది. ఇది ఈ కొమ్మ ఇరిగిపోయింది. ఇట్లా ఇరిగిపోకుండా ప్రతి కొమ్మకు తాడు కట్టాల్సింది. ప్రతి కొమ్మ స్టేకింగ్ అంటారు, ఇట్లా కట్టేసుకోవాలి. ఓకే. ఈ కొమ్మ కట్టలేదు, ఇది వంగిపోయింది. ఇట్లా ప్రతి కొమ్మకు తాడు కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు మామూలుగా వేరే పంటలు కూడా వేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్యాప్సికం కాకుండా. అంటే క్యాప్సికం పర్టిక్యులర్ వాతావరణం అనేది ఉంటుందా? ఈ కాలంలోనే దీన్ని క్యాప్సికాన్ని పండించాలన్నట్టు ఏమైనా ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా పండించవచ్చు? ఎప్పుడైనా పండించుకోవచ్చు. దీనికి టైం అంటే ఏముండదు. షేడ్ నెట్ ఉంటే ఎనీ టైం పండించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ లో క్యాప్సికం రాదు. క్యాప్సికం ఇప్పుడు ఇందులో ఓన్లీ క్యాప్సికమే పండిస్తారు, ఇంకా వేరే ఏది పండియరు? పండించుకోవాలనుకుంటే నెక్స్ట్ మేము ఫ్లవర్ ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అది ఒకవేళ వేరే ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఈ షేడ్ నెట్ మొత్తం తీసేయాల్సి ఉంటుందా? ఎండాకాలంలో పువ్వులు పండించుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇదే షేడ్ నెట్ కింద పువ్వులు పండించుకోవచ్చు బ్రహ్మాండంగా. ఈ మొక్కలు మామూలుగా ఎన్నేళ్ళ వరకు ఉంటాయి? ఇప్పుడు దీనికి ఈ కొన్ని రకాల మొక్కలు ఎట్లుంటాయంటే, టమాటో ఉంది, ఒక 2 నెలలు పెరుగు గ్రో అవుతుంది, 2 నెలలు మనకు కాయలు ఇస్తుంది, తర్వాత దాని లైఫ్ అయిపోతుంది. క్యాప్సికం అలా కాదు, దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. ఇంకా 1 ఇయర్ వరకు ఉంటుంది మెయింటైన్ చేసుకో. 1 ఇయర్ వరకు? 1 ఇయర్ వరకు ఉంటుంది. అంటే ఎట్లా ఎప్పటిదప్పుడు కట్ చేస్తూనే ఉంటారా క్యాప్సికం? మామూలుగా ఎట్లా కట్ చేస్తారు? అంటే ఈ రోజు పర్టికులర్ గా వారం తర్వాత వచ్చి కట్ చేస్తారా? 5 ఎకరాలను డివైడ్ చేసుకుని 1 వీక్ కి ఎంత కావాలో అంత రోజు కట్ చేస్తూనే ఉంటాం. వరుసగా రోజు కటింగ్, ప్రతి రోజు కటింగ్ ఉంటుంది. మామూలుగా క్యాప్సికం పండించాలంటే ఇందులో ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఈజీ అయినా ఎవరు పడితే వాళ్ళు పండియొచ్చా? ఎట్లుంటుంది అసలు క్యాప్సికం పండించడానికి? ఇది అత్యధికంగా ఇప్పుడున్న పంటల్లో రైతులకు అత్యధికంగా పెట్టుబడితో కూడిన వ్యవహారము. అందరూ పండించలేరు. దీని గురించి అవగాహన ఉండి దీన్ని పండిస్తామన్న అన్ని విషయాలు అవగాహన, విత్తనం కానుంచి మొక్క మళ్ళీ రీప్లేస్ చేసి కొత్త మొక్క నాటే వరకు ఆ లైఫ్ ఎంత ఉంటుందో ఆ లైఫ్ మొత్తం, క్యాప్సికం లైఫ్ మొత్తం గురించి తెలిస్తే మాత్రమే ఈ పంట పండియాలి. మధ్యలో ఏది మిస్ అయినా రైతు అత్యధికంగా నష్టపోవాల్సి వస్తుంది. మేము 5 ఎకరాలు వేస్తే మాకు 20 లక్షలు ఖర్చు అయ్యింది. ఏ మాత్రం పొరపాటు చేసినా 20 లక్షలు పోతాయి. కాబట్టి రైతు వస్తే మంచిగానే ఉంటుంది. తెలివని రైతు పండిస్తే 20 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. ఒక రైతు, సామాన్య రైతు 20 లక్షలు నష్టపోతే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అవును. ఈ క్యాప్సికం మామూలు దీన్ని గ్రేడింగ్ ఎట్లా చేస్తారమ్మా? గ్రేడింగ్ అన్ని మేము కోసి కుప్ప పోసుకొని, కొన్ని పురుగు తిన్నవి కానీ, కొన్ని ఏదైనా డ్యామేజ్ వచ్చినాయి కానీ, కలర్ చేంజ్ ఉన్నాయి కానీ అన్ని ఏరేసి మంచివి ఒక సైజు ఒక కవర్లో, పాడైన ఒక కవర్లో వేసి మార్కెట్కి పంపిస్తాం. ఇప్పుడున్న కాలంలో మామూలుగా అక్కడిక్కడ పేపర్లలో కూడా చూస్తూనే ఉన్నాము, ఈ కోతుల బెడద రైతులకు బాగుంది. అట్లా మీకేమన్నా ఇక్కడ ఏమన్నా కోతుల బెడద అట్లా ఏమన్నా ఉందా? అదృష్టవశాత్తు మా ఏరియాలో కోతులు లేవండి. అన్న, ఈ నెట్ మొత్తం ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరు? ఇది మామూలుగా ఎవరు వేస్తారు? దీన్ని నెట్ వేయడానికి మామూలుగా ఎంత సమయం పట్టింది మీకు? మాకు ఈ నెట్ అంతా ప్రిపరేషన్ చేసుకోవడానికి 30 days పట్టింది. ఈ నెట్ అంతా మేము బెంగళూరు నుంచి తెచ్చుకున్నాం. బెంగళూరు నుంచి ఒక ప్రముఖ కంపెనీ నుంచి, తెలిసిన కంపెనీ నుంచి మీటర్ లెక్కిస్తారు. స్క్వేర్ మీటర్ వచ్చి 20 రూపీస్ వస్తుంది మనకి. నెట్ బెంగళూరు నుంచి తెచ్చుకున్నాము. ఈ కర్రలన్నీ మనకు ఖమ్మం, సత్తుపల్లి నుంచి అక్కడ వేలంపాటలో తెచ్చుకున్నాము. ఇవి కూడా సపరేట్ తెచ్చుకున్నాము. ఈ వైర్ అంతా బెంగళూరు నుంచి తీసుకొచ్చినాము. ఎందుకు ఈ కట్టెలు ఇక్కడ దొరికాయి మనకి ఇక్కడ మన ఏరియాలో ఇవి లేవు. ఓకే, కట్టెలు తాడులు అన్ని బయట నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఈ కట్టె మనకు ఒక కట్టె ఎకరానికి 1200 కర్రలు పడతాయి. ఆ 1200 కర్రలు ఒక కర్ర 60 నుంచి 65 రూపాయలు ఖర్చు వస్తుంది. నెట్ స్క్వేర్ మీటర్ వచ్చి 19 రూపాయల నుంచి 20 రూపాయలు అవుతుంది. మరి ప్లస్ GST
ఈ ఒక ఎకరానికి మనము ఈ నెట్ కానీ ఇదంతా సెటప్ చేసుకోనికి 50,000 ఖర్చు వస్తుంది ఓవరాల్గా లేబర్ ఖర్చు. సో ఈ రోజు కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఒక్క కవర్ వచ్చేసి ఈ ఒక్క కవర్లో 10 కిలోల వరకు క్యాప్సికమ్ అయితే పడతాయంట. సో రోజుకి ఎన్ని కేజీల క్యాప్సికమ్ కట్ చేస్తారు ఒకసారి రాజన్న అడుగుదాం. అన్న ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని కవర్స్ వరకు ఈ క్యాప్సికమ్ కట్ చేస్తారు? మార్కెట్ డిమాండ్ బట్టి రోజుకి 120 నుంచి 180 కవర్లకు వస్తాము. ఏ మార్కెట్ ఎన్ని తరలించాలో ఎట్లా మీకు ఎట్లా తెలుస్తుంది మార్కెట్? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్కి పొద్దున మార్కెట్కి ఫోన్ చేసి ఎవరికి ఎన్ని కావాలో మాకు చెప్తారు. ఓ మార్కెట్కి 50, ఓ మార్కెట్కి 100 ఇట్లా పంపిస్తాము. ఒక కవర్లో 10 కిలోలు ప్యాక్ చేసి ఓకే మా సొంత వెహికల్ ఉంది, మా సొంత వెహికల్లో సాయంత్రం వరకు మార్కెట్ చేరుస్తాం. షాద్నగర్లో మార్కెట్ సాయంత్రం అవుతుంది. మిగతా గుడిమల్కపూర్ కానీ మదనపల్లి కానీ ఈ మార్కెట్లన్నీ ఉదయం ఎర్లీ మార్నింగ్ అవుతాయి. అంటే రోజు ప్రాసెస్ ఉంటుంది, కటింగ్ ప్రాసెస్ అనేది ఆగదు ఇంకా డైలీ. ప్రతిరోజు మార్కెట్ డిమాండ్ బట్టి మాకు ఎన్ని అవసరం ఉందో, ఎంత ప్రొడక్షన్ వస్తుందో ఆ ప్రొడక్షన్ కొంచెం హెచ్చు తగ్గులు అవుతుంది. రెగ్యులర్గా అయితే మార్కెట్కి పంపిస్తాం. సో అది మార్కెట్ డిమాండ్ని బట్టి రోజు ఎంత కట్ చేయాలి ఏంది అనేది మార్నింగే తెలుసుకొని వీళ్ళు అంతవరకు కటింగ్ అయితే చేస్తారు. కటింగ్ ప్రాసెస్ అనేది కూడా ఎక్కడ ఆగదన్నమాట. రోజు కటింగ్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. అన్న మరి గింత కష్టపడ్డారు, గింత పెట్టుబడి పెట్టిర్రు, గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ప్రోత్సాహకాలు అందుతున్నాయా? సబ్సిడీలు అవి ఇవి ఎట్లున్నది గవర్నమెంట్ నుంచి? లేదన్నా మనకు ప్రోత్సాహకాలు అంటే దీనికి ఇంత పెద్ద ఖర్చు అయింది. గవర్నమెంట్ కింద అంత ఖర్చు మనకి ఇవ్వలేదు. మామూలుగా మల్చింగ్ సీట్ కోసము గవర్నమెంట్ వాళ్ళు హెచ్ఓ మేడం రాసుకెళ్ళింది. సబ్సిడీ మల్చింగ్ సీట్ కోసం సబ్సిడీ ఇస్తామని చెప్పినారు. మిగతాదంతా మా సొంతంగానే వేసుకున్నాం. ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి ఏం చెప్తారు? డ్రిప్ ఇరిగేషన్ మేమంతా సొంతంగా వేసుకున్నాము. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో మనకు రాలేదు కదా, ఇప్పుడు శాంక్షన్ అయ్యిందంట. ఇప్పుడు శాంక్షన్ అయితే కొత్తగా తీసుకుని మళ్ళీ వేసుకుంటాం. మరి చివరిగా ఇప్పుడు యువత ఉద్యోగాలు మానేసి కూడా సాఫ్ట్వేర్లు అవి ఇవి మనం అక్కడిక్కడ చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, ఉద్యోగాలు మానేసి వ్యవసాయంలోకి వస్తారు. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్లు ఇస్తారు? క్యాప్సికమ్ పంట వండియొచ్చా? వాళ్ళకి అవగాహన ఉండి పండియాలన్నా? ఎట్లుంటుంది వాళ్ళకి భవిష్యత్తు ఎట్లుంటుంది వ్యవసాయంలోకి వస్తే? భవిష్యత్తు అన్నది బ్రహ్మాండంగా ఉందండి. వ్యవసాయంలో కష్టపడాలి, ప్రతి విషయం తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ చేసి ఇక్కడికి వచ్చి నాగలి కొడతంటే కుదరదు. నాగలి కొట్టడం వచ్చి ఉండాలి. నాగలి కొట్టడం వచ్చి ఉంటే ఇక్కడ సక్సెస్ అవుతారు. క్యాప్సికమ్ మేము ఎద్దులతో నాగలి కొట్టినాం కాబట్టి ఈరోజు ట్రాక్టర్తో పొలం చేయగలుగుతాం. ఎద్దులతో నాగలి వచ్చి ఉంటే మాత్రమే ఇది వస్తుంది. సైకిల్ వచ్చి ఉంటేనే బైక్ వచ్చినట్టు. తర్వాత పెద్ద వెహికల్ నడవాలంటే చిన్నది నడవాలి. మనం ఫస్ట్ చెరువులో ఈత కొట్టి సముద్రంలో ఈత బాగుంటుంది. దాంట్లో ఈత కొట్టినప్పుడు దీంట్లో ఈదలేము. రైతులకు ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుంది. పక్కడబంది ప్లాన్తోని, మంచి టైమింగ్తోని, ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసి పొద్దున్నే ప్రతిరోజు పొలానికి మిస్ కాకుండా వెళ్తే మంచి సక్సెస్ స్టోరీ అవుతుంది. రైతులది సక్సెస్ఫుల్గా జీవించగలుగుతారు.